రెజ్యూమేలో స్కిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ రిక్రూటర్ కాల్ రావట్లేదా? రీజన్ చెప్తాను. మీ ప్రొఫైల్లో ఒక్క లైన్ మిస్సింగ్. నేను ఏ రోల్కి అప్లై చేయాలి అన్న క్లారిటీ. వెల్కమ్ టు డే 2 ఆఫ్ అవర్ 20-day జాబ్ హంటింగ్ సిరీస్. డే 1లో మనం స్కిల్ ఇన్వెంటరీ రెడీ చేశాం కదా, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం. స్కిల్స్ ఉంటాయి, కానీ డైరెక్షన్ లేకపోతే రిక్రూటర్కి ఫిట్ కనపడదు. అందుకే ఇవాళ డే 2లో మన నెక్స్ట్ స్టెప్ నీష్ ఫైనలైజ్ చేయడం. చాలా సింపుల్. నేను ఏ రోల్ కోసం, ఏ ఇండస్ట్రీలో, ఏ లెవెల్కి, ఏ లొకేషన్లో అప్లై చేస్తాను అన్న క్లారిటీ. ఇప్పుడు మీరు అనుకుంటారు, నాకు స్కిల్స్ ఉన్నాయి కదా, ఇంకా నీష్ ఎందుకు అని. ఎందుకంటే రిక్రూటర్ మైండ్లో క్వశ్చన్ ఇది: ఈ పర్సన్ని ఎగ్జాక్ట్గా ఏ రోల్కి హైర్ చేసుకోవచ్చు అని. క్లారిటీ ఉంటే షార్ట్ లిస్ట్, క్లారిటీ లేకపోతే స్కిప్. సో ఇవాళ మనం రోల్ థీసిస్ రాయాలి. రోల్ థీసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే రోల్ ప్లస్ ఇండస్ట్రీ ప్లస్ లెవెల్ ప్లస్ లొకేషన్. జస్ట్ 3 సింపుల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే చాలు. క్వశ్చన్ 1: నేను ఎగ్జాక్ట్గా ఏ జాబ్ టైటిల్తో హైర్ అవ్వాలి? 1 ప్రైమరీ రోల్, 1 బ్యాకప్ రోల్ చాలు. కానీ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని మాత్రం అనుకోకండి. ఎగ్జాంపుల్: ప్రైమరీ డేటా అనలిస్ట్, బ్యాకప్ బిజినెస్ అనలిస్ట్. ప్రైమరీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బ్యాకప్ టాలెంట్ అక్విజిషన్. క్వశ్చన్ 2: మీ స్కిల్ ఇన్వెంటరీని చూసి ఈ రోల్కి ఏ స్కిల్ మంచి ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అని అనలైజ్ చేయండి. డే 1లో రాసిన స్కిల్స్లో టాప్ 5 స్కిల్స్ గుర్తున్నాయా? ఆ టాప్ 5 స్కిల్స్ ఈ రోల్కి డైరెక్ట్గా మ్యాచ్ అయితే అదే మన కరెక్ట్ నీష్. రూల్ సింపుల్: స్కిల్స్ మ్యాచ్ ప్లస్ ప్రూఫ్ మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ నీష్. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకొని ఆగిపోకండి. రిక్రూటర్కి ప్రూఫ్ కావాలి. క్వశ్చన్ 3: మీ లొకేషన్లో ఈ రోల్ హైరింగ్ ఉంటుందా? ఇప్పుడే లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ ఓపెన్ చేయండి. సర్చ్ రోల్ ప్లస్ లొకేషన్. ఎగ్జాంపుల్: బిజినెస్ అనలిస్ట్ బెంగళూరు. ఒకవేళ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటే ఈదర్ లొకేషన్ అడ్జస్ట్ చేయాలి, లేకపోతే బ్యాకప్ రోల్ని స్ట్రాంగర్గా చూస్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీష్ ఫైనలైజ్ అయితే రెజ్యూమే, లింక్డ్ఇన్ అండ్